అవుట్డేటెడ్ కోర్సులు, వాళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు, అందుకనే ఇవన్నీ యూజ్లెస్ కోర్సులు, అందుకని మేము అడ్వాన్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకొస్తున్నాము. అరే తేరా నాయన, ఫస్ట్ తెచ్చింది లేదు, పీకింది లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేము కొత్త స్కూళ్ళు కడుతున్నా అన్నాడు. ఇప్పుడు కాంట్రాక్టర్లను ఫైనల్ చేస్తున్నాడు. ఇప్పుడు వీడు ఇచ్చేది ఎప్పుడు కాంట్రాక్టు, పైసలు ఏడికెళ్ళి తెస్తాడు, పైసలు లేవని ఈయననే అంటాడు. ఆ స్కూల్ ఐఐటి ఎప్పుడు, నువ్వు అలా పీకేది ఎప్పుడు? నువ్వు ఎప్పుడన్నా ఏమైనా విద్యాశాఖ మంత్రి పొట్టోడా, నువ్వు ఎప్పుడన్నా ఒక్క స్కూల్కి పోయినావా? బ్లాక్ బోర్డులు ఉన్నాయా చూసినావా? నీ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండగా బ్లాక్ బోర్డు లేని స్కూళ్ళు ఉన్నాయి, చాక్ పీసులు లేని స్కూళ్ళు ఉన్నాయి. అమ్మాయిలకి అబ్బాయిలకు పక్కకు పెట్టుర్రి, పిల్లగాళ్ళకి ఆడపిల్లలకి టాయిలెట్స్ లేని పరిస్థితి ఉన్నది. నువ్వు అడుగు పెట్టినావు ఒక స్కూల్లో గ్రామాలకు పోయి? ఈ బాధ్యతలు ఎవరు? ఉన్న స్కూళ్ళు మంచిగా చేయరట, కానీ కమిషన్లు వేసుకపోయినాకి కొత్త స్కూళ్ళు కడతారట. ఆ పాతోడు అట్లనే ఉండే, ఉన్న స్కూళ్ళన్నీ నాశనం చేసిండు గద్దముకోడు. కానీ కొత్త గురుకులాలు కడుతున్నాం, కులాల వాడిగా విడదీసిండు మొత్తం విద్యార్థులు. ఎస్సీలకో స్కూలు, బీసీలకో స్కూళ్ళు. ఇది ఫ్యూడలిస్టిక్ నేచర్. సమాజాన్ని విభజించి ఆ బ్రిటిష్ వాడి దగ్గర నేర్చుకుని పాలించేవాడు. టీచర్లను అవహేళన చేస్తున్నాడు. చదువు చెప్పేటోళ్ళకి మీకే చదువు రాదు, మీరేం చెప్తారు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈయన. వాళ్ళ గురించి పట్టించుకున్నావా? వాళ్ళకి పిఆర్సీ ఇచ్చినావా? నువ్వు ఎంతసేపు ప్రతిపక్ష నేత అనుకుంటున్నావా? నువ్వు అపోజిషన్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ అనుకుంటున్నావా? నువ్వు ముఖ్యమంత్రి రా భయ్, 2.5 ఏళ్ళు అయిపోయింది. నీ కూడా నమ్మతలేవు నువ్వు ఎట్లా గెలిచినావని. నీకు చదువు సంధ్య లేదు కదా. 2034 దాకానట ఈయననే ఉంటాడట. ఈయననే ఉండి ఇట్లనే యువతని నాశనం చేసుకుంటూ కూర్చుంటాడా? ఇలా స్టూడెంట్స్ని భయపెట్టిచ్చేస్తున్నాడు, వాళ్ళ ఫ్యూచర్ అంధకారాన్ని నెడుతున్నాడు, టీచర్లని అవహేళన చేస్తున్నాడు. నువ్వేనా రివ్యూ పెట్టినావా? ఇఫ్ ఇన్ కేస్ ఇంజనీరింగ్ కాలేజెస్ మన దగ్గర సబ్స్టాండర్డ్గా ఉంటే, ఫ్యాకల్టీ సబ్స్టాండర్డ్గా ఉంటే నువ్వు రివ్యూ పెట్టినావా? నువ్వేమన్నా చర్యలు తీసుకున్నావా? నువ్వు అప్గ్రేడ్ చేద్దామని చూసినావా? ఏంది లేదు, రొట్ట పీసు. ఏందో అపోజిషన్ పార్టీ వాడు తిట్టినట్టు తిడతావు. నువ్వు ఫిజికల్, టెక్నికల్, ఫ్యాకల్టీ వాళ్ళ స్కిల్ రివ్యూ చేసినావా? ఒక కొత్త ఉద్యోగం నింపింది లేదు గత 10 ఏళ్ళ నుంచి తెలంగాణలో. ఇంకోటి, ఈయన చదువుకున్నవానికి ఉద్యోగం రాకుండా చేస్తున్నాడు. ఇంజనీరింగ్, మెడిసిన్ కంటే వీటికంటే పెద్ద చదువులు ఉంటే చెప్పుడు చేరా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా మొత్తం నీకు ఇట్లా టెక్నికల్ స్టడీస్ పనికిరావంటే దీనికంటే పనికొచ్చేటి చెప్పు. మరి నువ్వు చెప్పు, తీసుకురా ఏమన్నా. ఇది ఇట్లా. ఇంకోది ఇంకా స్టేట్మెంట్లు. ఇంతకుముందు మేము పుచ్చపొలాలు చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని బ్యాంకర్లు. మేము ఎడగన పోయి అప్పడుతందుకు పోతే, ఏదైనా ఇన్స్టిట్యూషన్ల దగ్గరకు పోతే చెప్పులు ఎత్తుకపోయేటోడు వచ్చినట్టు చూస్తున్నాడు. అంటే ఎవడని ఇండస్ట్రియలిస్ట్ వస్తాడా అండి? ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినాక మా రాష్ట్ర పరిస్థితి ఇట్లుంది, ఓడు రాకండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాడైనా ఇన్వెస్టర్ వస్తాడా? నీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా? నువ్వేం ముఖ్యమంత్రి రా భయ్? ఏం తమాషాలు చేస్తున్నావా, టైంపాస్ చేస్తున్నావా? ఓ ఇండస్ట్రీ లేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, చదువుకునేటోడికి చదివినోడికి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నావు. నీ ఉద్దేశం ఏంది? ఇంకోవైపు రియల్ ఎస్టేట్ నాశనం చేసినావు, ఆ హైడ్రా అనుకుంటా. జడ్జులు చివాట్లు పెడుతున్నారు నీ ఆఫీసర్లకి, ఇంకా సిగ్గు లేకుండా ప్రొటెక్ట్ చేస్తున్నావు ఆఫీసర్లని. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలింది. ఇంతగానం నీకు మన పిల్లగాళ్ళ మీద, మనకున్న యువత మీద, చాలా స్కిల్ మీద అంత ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర మోడీ గారు పెడితే దేశమంతా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాడు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ముద్రా లోన్లు ఇస్తున్నాడు.
వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి విశ్వకర్మ యోజన లోన్లు ఇస్తున్నాడు, చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్కి లోన్లు ఇస్తున్నాడు. నువ్వేమో వీకినావు, బాగా మేసి మీ తమ్ముళ్ళకి నీ కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటా, ఇంతకుముందు మేసిన దగ్గర కమిషన్లు మింగుకుంటా, అదే నీది అడ్మినిస్ట్రేషన్. ఈయన పెద్ద చదువుకున్న తీసుమార్కానండి, బాగా చదువుకున్నాడు. హార్వర్డ్ వాడు కామన్ సెన్స్ నేర్పితే బాగుండు వీనికి. నేను హార్వర్డ్ అయినా నన్ను ఏరి కోరి తీసుకున్నారు, పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి తీసుకున్నారు. రోజు పేపర్ ఇప్పితే హార్వర్డ్ రండి, $5,000 కట్టండి, చదువుకోండి పోండి అని రోజు 10 సార్లు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఈయన పోయి చదువుకున్నదాన్ని. మళ్ళీ ఈయన చదువుకునే చదువు చెప్తా. ఈయన ఏమంటుండండి, ప్లేన్ పేపర్ ఇచ్చి అప్లికేషన్ రాయమంటే సరే, ప్లేన్ పేపర్ ఇచ్చి అప్లికేషన్ ఫిలప్ చేయమంటు. ఏమంటే శ్రీనివాస్ గారు, ఓ ప్లేన్ పేపర్ ఇస్తా, అప్లికేషన్ ఫిలప్ చేస్తారా? ఎట్లుంది తెలుసా ఇది, నేను ప్లేన్ పేపర్ ఇచ్చి నీకు దీన్ని జిరాక్స్ తీసుకొని రమ్మన్నట్టు ఉంది. ఇది ముఖ్యమంత్రి నింపుతారా? ప్లేన్ పేపర్లో అప్లికేషన్ ఫిలప్ చేస్తారా? ఈ ముఖ్యమంత్రికి నేను ఓపెన్ ఛాలెంజ్, రూమ్లో రెండో ఓడు లేకుండా నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపురాబోయ్, నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపు, ఇంకోటి లేకుండా. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడుతున్నాడు. చదువు సంధ్య లేదు, స్కూల్ కోర అంటే సంకనాకుండా తిరిగి ఇవాళ వచ్చి ఈయనకు విద్యాశాఖ పెట్టుకోండి, సిగ్గుశరం లేదా? అప్పజెప్పవరకన్నా శ్రీధర్బాబు లాంటివాడికి చదువుకున్నాను అప్పజెప్పు. ఈయన పరిపాలన, ఈయన స్టేట్మెంట్లు తెలంగాణని మొత్తం అంధకారంలోకి నెట్టే విధంగా ఉన్నాయి, చాలా డేంజరస్గా ఉన్నాయి. చేసి మాట్లాడరా నాయన, నువ్వు 3వ సంవత్సరం ఇది, చేసి మాట్లాడు. నేను కడతా, నేను ఇస్తా. ఆడిపోయినాడు అట్లా అన్నాడు. 10 ఏళ్ళుండి నేను ఇస్తా, నేను డబుల్ బెడ్రూమ్ కడతా, బయట బర్లని ఎడ్లని కట్టేసినట్టు నా బిడ్డని కొడుకుని కట్టేస్తా. ఎప్పుడు నేను మోడీ గారు స్కీమ్స్ చెప్పిన, మొన్న ప్రెస్ మీట్లో 90,000 కోట్లు ఇదే స్కీమ్స్ తెలంగాణలో ఖర్చు అయినాయని మీకు ఇచ్చిన డేటా ఇచ్చిన, ఈ 2 స్కీమ్స్లలో. ఇక దేశంలో 3 వైపుల సముద్రం ఉన్న ఏకైక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన చదువు సంకనాకిన చదువు. మళ్ళా దేశంలో సముద్రమే లేని ఏకైక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటాడు. ఒకసారేమో 3 దిక్కుల సముద్రం ఉందంటాడు, ఇంకోసారేమో సముద్రమే లేని ఏకైక రాష్ట్రం అంటాడు. కాశ్మీర్ సముద్రం పోయినరా మీరు? హిమాచల్, హర్యానా, ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇవన్నీ పోయి సముద్రాలలో మీరు అందరు బీచ్కి పోయొచ్చిరా? నేను ఇక మన ముఖ్యమంత్రి సంకనాగిన చదువు ఎట్లుంటుందో చెప్తున్నా. ఇది నా ఇంటెలిజెన్స్ కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదంతా మీకు ఇచ్చిపోతుంది. ఈయన ఏదైతే నూతన తెలంగాణ కడదాం అనుకుంటున్నారో అదే తెలంగాణ. ఇది తెలంగాణ. ఇక చార్మినార్, ఇటు వెస్ట్కి అరేబియన్ సముద్రం ఉంది, తెలంగాణ ఈస్ట్కి బే ఆఫ్ బెంగాల్. ఇక ఓడలు వస్తూనే ఉన్నాయి. వరంగల్ ఒడ్డాయి, ఇది ఖమ్మము, ఇవన్నీ ఒడ్డుకు అంతా ఓడలు వస్తూనే ఉన్నాయి. ఇక కింద ఇండియన్ ఓషన్ మహాసముద్రం కింద ఉంది. ఇదంతా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం ఇది. ఇక అదొక్కటి మిగిలింది, ఎందుకని నేను దాన్ని కిందికి దించిన. ఈ హిమాలయాలు అంత దూరం ఎందుకు, ఎట్లా ఈ దగ్గర తెస్తున్నాగా అవిటి కూడా కిందికి దించిన నేనే. బాగుందా ముఖ్యమంత్రి? దీనికే రేవంత్ సునీకి బాగానే ఉంది కదా. మంచి ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ చేయొచ్చు దీన్ని.
ఇలా తావేళ్ళు పెద్ద పెద్ద వేల్స్ యూనో బ్లూ వేల్ అన్నీ ఉన్నాయి కానీ హార్మోజ్ పెట్టలే లైట్ హౌస్ కూడా పెట్టిండు. హైడ్రా ఉంది, అయ్యో ఇగో ఇక్కడ హైడ్రా నడుస్తుంది, హైడ్రా ఉంది ఇలా. మీకే గిఫ్ట్ నా తరఫున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి తెలంగాణ మీకు గిఫ్ట్ ఇచ్చిపోతున్నా. నీకు చాదనైతే సొల్యూషన్ తోటి రా. ఉన్న యువత భవిష్యత్తు నాశనం చేయకు, ఇన్వెస్టర్లని రాకుండా స్టేట్మెంట్లు ఇవ్వకు. వాడని ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే వాడు పెట్టడానికి ఆలోచించే పరిస్థితి తీసుకురాకు. గ్రామాలకు పో, రైతులను పట్టించుకో, ఎన్ఆర్ఐలకు చేసిన వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయి. మహిళలైతే నీకున్నది చీపురుతోటే ఉంటుంది నీకు. ఇవన్నీ కూడా ఈయన ఇచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల స్టేట్మెంట్ మీద బీఆర్ఎస్ పార్టీ ఖండించిందండి, గట్టిగా ఖండించిందా, నామకే వాస్తే ఖండించిందా? వాళ్ళు చేసిన ఘనకార్యం కూడా ఇదే. మొత్తం ఫీ రీయింబర్స్మెంట్లు బంద్ పెట్టి మళ్ళీ జెన్జీల గురించి మాట్లాడతాడు. సిగ్గుమానం ఉండాలి గద్దముకొని కొడుక్కి. మీరు చదువు బంద్ చేసే పనులు చేస్తున్నారు ఆడ, మీ అయ్య నేర్పించిపోయండి. థ్యాంక్ యూ. సనాతనం ధర్మం మీద చేసిన వ్యాఖ్యలకి బొక్కలిరగొట్టాల. ये वीडियो प्रेस मीट स्टार्ट करने से पहले वीडियो सुनिए ज़रा. हमारे एजुकेशन मिनिस्टर, हमारे चीफ मिनिस्टर रेवंत जी का बयान सुनिए, వినండి అందరూ. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నారు. మీరు వాళ్ళ నుంచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊళ్ళో ఉన్న పిల్లల్ని పిలిపించి ప్లేన్ పేపర్ ఇచ్చి జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కూడా స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటే నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో మామూలు మావాడు ఇంజనీరింగ్ పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటే పేరెంట్స్కి తెలియదు కదా. సంవత్సరానికి 1,10,000 वीडियो नैतिक रहा क्या? గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. मैं పిల్లలకి అప్లికేషన్ ఇచ్చి ఈ వీడియో ఇప్పుడు అందరి మన ఢిల్లీ మీడియా గ్రూప్లో షేర్ చేయమంటున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ విద్యాశాఖ మంత్రి, మొత్తం తెలంగాణ యువత భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టుతున్నాడు. అనుచిత వ్యాఖ్యలు, అమర్యాదకరమైన వ్యాఖ్యలు, అమర్యాదకరమైతే ఫ్యాకల్టీని కూడా అంటున్నాడు. మీరు చేపించి చదువు చెప్పిన వాళ్ళని వచ్చి అప్లికేషన్ నింపమను, వాళ్ళు అప్లికేషన్ కూడా నింపరాదు అంటున్నాడు. మీరు చదువు చెప్పిన వాళ్ళని మళ్ళీ వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు చప్పట్లు కొట్టేది కూడా తప్పు. అది కాకుండా ఇది చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలు. రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలు. ప్రతి సంవత్సరం 1,10,000 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చినాక ఎవరన్నా ఉద్యోగం ఇస్తారా అండి? చెప్పండి. తెలంగాణ నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరన్నా ఉద్యోగం కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారా సర్టిఫికేట్ చూసి? ఈయన ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి ఇదా సర్టిఫికేట్ ఇచ్చేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి? ఇప్పుడు చదువుకునే వాళ్ళ పరిస్థితి ఏంది?
చదువుకునే వాళ్ళ పిల్లగాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంది? ఆల్రెడీ చదువుకొని పోయి వేరే దగ్గర ఉద్యోగాలు చేసేటోళ్ళు వాళ్ళందరూ మళ్ళా వీళ్ళని స్క్రీనింగ్ చేస్తారా? మొత్తం కాన్ఫిడెన్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని కొలాప్స్ చేసిండు, వాళ్ళ ఫ్యామిలీ కాన్ఫిడెన్స్ నాశనం చేసిండు. ఈయన ముఖ్యమంత్రి, ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ మన రాష్ట్రానికి. 65% అటెండెన్స్ ఉంటే హాల్ టికెట్ ఇస్తారనుకుంటా, సబ్జెక్ట్ వెరిఫికేషన్. 65% అటెండెన్స్ ఉంటే హాల్ టికెట్ ఇస్తారు. ఆన్సర్ షీట్స్ ఇంటోళ్ళు కరెక్షన్ చేయరు, ప్రొఫెసర్లు కరెక్షన్ చేస్తారు. అందులో మార్కులు వచ్చినోడుకి అప్లికేషన్ నింపరాదు అని ముఖ్యమంత్రి సర్టిఫై చేస్తున్నాడు. 65% క్లాసులు విని పరీక్షలు రాసి పాస్ అయిన వాళ్ళు వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ నింపరాదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ప్రపంచంలోనే నాకు తెలిసి ఒక స్టేట్లోంచి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం మనది. అంటే వీళ్ళ భవిష్యత్తు ముఖ్యమంత్రి ఏం చేయదలుచుకున్నాడు? ఏమన్నా అకలు ఉన్నదా అంటున్నా ముఖ్యమంత్రి.